ఓకే ఓకే ప్రవీణ్ సుల్తాన్ ఓకే ఓకే 0002024. ఓకే సార్. ప్రపంచంలో అత్యధిక పార్టీ సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. చాలాసార్లు మన వాళ్ళు చెప్తూ ఉంటారు. రెండవది, ప్రపంచానికే నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిన దేశం భారతదేశం. ఒకనాడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దేశం ఇది. ఇక్కడ రాజకీయంగా స్టెబిలిటీ ఉండదు అనే చిన్న చూపు ఉంది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మన భారత జాతి బిడ్డ లండన్లో ఉన్నా, జర్మనీలో ఉన్నా, ఫ్రాన్స్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, నేను భారతీయుని అని చెప్పి గల్లెగరేసి చెప్పుకునేటువంటి స్థాయికి ఎదిగింది భారతదేశం యొక్క కీర్తి. సరే, బాధలు లేవని కాదు, సమస్యలు లేవని కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. నేను తిరుగుతున్నప్పుడు ఎక్కడికి పోయినా బస్తీలలో ఇప్పటికి కూడా 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి పేదరికం పోలే. విద్యపరమైన, వైద్యపరమైన, గూడుపరమైన, ఇల్లుపరమైన అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కానీ ఈ మధ్యలో మోడీ గారు వచ్చిన తర్వాత కొన్నింటిలో గణనీయమైన మార్పు జరిగింది. కానీ ఈ బస్తీలు వాళ్ళ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొంత పట్టించుకోవాల్సిన ఉన్నది. కానీ ఎందుకో వాళ్ళ దృష్టి అంతా బస్తీల వైపు కాకుండా కొత్త కొత్త నగరాల చూడు, ఎక్కడ బ్లాక్ అయిందా, రోడ్లు బ్లాక్ అయినా చూడమని చెప్పు, ఆరని కొడుతున్నారు, తీయమని చెప్పి ఎక్కడ ఉంటే, మన బలి తీయమని చెప్పి ఎక్కడ ఉంటే. కొత్త నగరాల నిర్మాణం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికే నిర్మాణమైనటువంటి బస్తీల బతుకులు కానీ వాంబే హౌజులలో ఒకటే రూములో అలానే టాయిలెటు, అలానే కిచెను, అలానే కుటుంబం మొత్తం జీవిస్తున్నటువంటి మంచి గాలి దొరుకుతుంది, మంచి నీళ్ళు దొరుకుతాయి, గుడిసెన్నా మంచి నీట్గా ఉంటుంది, వాసన రాదు. కానీ ఇక్కడ మాత్రం వాసన, చిన్న రూములు, వర్షం పడితే మునిగిపోయేటువంటి ఇంటి సామాన్లు, మొత్తం గోడలు తడుచుడు, కంపవాసన వచ్చుడు, సంపాదించుకున్న ఆ పైసలు కూడా వైద్యానికి ఖర్చు పెట్టే పద్ధతి. ఇది ఎక్కడ పోయినా కనబడతాను. తప్పకుండా నాలాంటి వాడు కొత్తగా ఇక్కడ ఎంపిక రావచ్చు. కానీ నాలాంటి వాడు 25 ఏళ్ళుగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసేవాళ్ళం కాబట్టి ప్రజలు, పేదలు, అందులో వాళ్ళ బస్తీలు, వాళ్ళ బతుకులు తెలిసిన వాడిని కాబట్టి ఉన్నంతలో కొంత మంచి చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. రేపు నరేంద్ర మోడీ గారు అనేక రకాల స్కీములు పెట్టిండు. నేను పోయొచ్చిన విశ్వకర్మ స్కీమ్, 15,000 రూపాయలు వెంటనే సామాన్లు ఇచ్చారు. రోజుకు ట్రైనింగ్కి 500 రూపాయలు, ట్రావెలింగ్ ఛార్జెస్ 1000 రూపాయలు. వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసుకుంటా అంటే 1,00,000 రూపాయలు, మళ్ళీ 2,00,000 రూపాయలు, ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా అల్లున్నట్లు చెరువున్నట్టుగా బ్యాంకులలో వాళ్ళు పోలేరు, వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళు తెచ్చుకోలేరు. ఈ పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఆ విశ్వకర్మ దాని మీద కూడా తప్పకుండా మీ అందరికీ, బస్తీలలో ఉన్నటువంటి పేదలకి, ఇప్పటిదాకా రుణాలు లేని వాళ్ళు, ఇప్పటిదాకా
ఏ ఇబ్బందులు అవుతుందో వాళ్ళకి సపోర్ట్ చేసి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ దానికోసమే ఇవాళ భారతీయ జనతా పార్టీ బలోపేతం అయితేనే భారతీయ జనతా పార్టీ రేపు అధికారానికి వస్తే తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం చూపే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఇల్లు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి మోడీ గారికి మరింత బలాన్ని చేకూర్చాలని రేపు రాబోయే కాలంలో ఈ గడ్డ మీద మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి సమస్యలకు పరిష్కారం చేసుకుందామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ అందువల్లనే ఈ సభ్యత్వ కార్యక్రమం కాబట్టి మీరందరూ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి తీసుకుంటున్న వాళ్ళకి శుభాకాంక్షలు తెలుస్తూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.